హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతోని జనసేన అభిమాని ఉన్నారు. సో ఆయన పేరు ఏంటంటే డి నాగరాజు. ఆయన మన ఛానల్ కి ఎందుకు వచ్చారంటే బేసిక్ గా ఏంటంటే బయట పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారాలు, అలాగే అక్కలేని ట్రోలింగ్స్, లేనిపోని అబద్ధాలన్నీ ఏంటంటే చాలా మంది స్ప్రెడ్ చేస్తున్నారు. అది స్ప్రెడ్ ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. ఇది నేను నా ఛానల్ ద్వారా మీకు చెప్పాల్సిన పని లేదు. చాలా మంది కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే కెట్టినలోను, అలాగే కొంతమంది ఉంటారు కదా రాజకీయ శత్రువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కావాలని నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తారు. సో దీని మీద ఆయన ఒపీనియన్ అయితే చెప్పబోతున్నారు. సో ఆయన చెప్పిన ఒపీనియన్ మనం విందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో హలో అండి. హాయ్ సార్. మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు బయట పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నెగిటివ్ అంటే లేనిపోని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. లైక్ పవన్ కళ్యాణ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక పప్పెట్ అని, ప్యాకేజీ స్టార్ అని ఎంతో మంది అన్నారు. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు కూడా ఏంటంటే ఆగట్లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట చెప్పుకుంటున్నట్టుగా అలాగా కాదు అని ఆయన ఈ 7 నెలల్లోనే ప్రూవ్ చేసుకున్నారు. అవును. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికార పార్టీతో మెర్జ్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా అధికార పార్టీ చేసిన ఏ పనిని కూడా వ్యతిరేకించరు. ప్రతి దానికి కూడా సపోర్ట్ గా ఉంటారు, సపోర్ట్ చేసి మాట్లాడతారు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఏదైనా సరే మన అధికార పార్టీ వాడు మన ఈవెన్ అతను జనసేన కార్యకర్త అయినప్పటికీ కూడా తప్పు చేస్తే వెంటనే అది తప్పు అని ఖండించడం, అవసరమైతే వాళ్ళు అరెస్ట్ చేయడం దాకా కూడా జరిగినాయి కొన్ని సంఘటనలు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రజలకి ఏమి చెయ్యాలి, ప్రజల కోసమే ఆయన ఆలోచన. ఎప్పుడు కూడా ఆయన ప్రజల కోసం ఆలోచిస్తారు, ఆయన పార్టీ కోసం ఆలోచించరు, నాయకుల కోసం ఆలోచించరు. మనం ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది, అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, తద్వారా దేశానికి మనం ఏం చేయగలం, మనకి దేశం ఏమి ఇచ్చింది అన్నది కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వగలం అనే ఒక మోటివ్ తో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్యాలిబర్ ఏంటి అన్నది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఆయన నడుచుకుని వెళ్ళి అవన్నీ అధికారంలోకి రాకముందే మన అధికారంలోకి వస్తే ఈ ఊరికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి అని ఆయన మైండ్ లో పెట్టుకొని ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేయించారండి వచ్చిన 7 నెలల్లో. పంచాయతీరాజ్ శాఖకి గ్రామ దీన్ని 400 అట్లకి ఒక్కసారిగా నిర్వహించి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీరాజ్ శాఖ దీంట్లో ఉన్న ప్రతి గ్రామానికి కూడా దాని అభివృద్ధికి కావాల్సిన ఫండింగ్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలంటే హోమ్ మినిస్టర్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు కాదంటారండి. ఆయన అలా కాకుండా ఆయన గ్రామ అభివృద్ధి చెందితేనే గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి చెందుతుందని ఆలోచించే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. కానీ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇంతకు ముందు ఏంటంటే ఇంతకు ముందు ఎలక్షన్ లో ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించారు, అలాగే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీతో మధ్య అవుతున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తారు, ఆయన సొంతంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరని చెప్పి మన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రోజా గారు కానీ కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు. సో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అదేమి కాదండి, ఇది మాట్లాడిందంతా జరిగిపోయిన గతం. ఇప్పుడు వర్తమానంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదనుకుంటున్నారో అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న ఒక ఇష్యూ జరిగింది. ఒక ఇష్యూ మీద డిప్యూటీ సీఎం మీద బోల్డ్ అంత ఇష్యూ జరిగింది. దాని గురించి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట కూడా మాట్లాడలేదు కదా. ఎందుకంటే ఆయనకి పదవి అన్నది ఆయనకి పెద్ద విషయం కాదండి, దీంతో సమానం అంతే. అంటే అలా మాట్లాడకూడదని మళ్ళీ అయిపోయాను. పవన్ కళ్యాణ్ గారికి పదవి అన్నది కాదు, ప్రజలకి ఒక సేవ చేయాలి. ఆయన సేవను కూడా సేవ అనుకోరండి, ఒక నా బాధ్యతగా నేనేం చేయాలి ప్రజలకి
చాలా మంది పొలిటీషియన్స్ ఏమంటారంటే ప్రజలకి సేవ చేయడం కోసం సేవ చేయడానికి వస్తున్నాం సేవ చేయడానికి వస్తున్నాం అంటారు. కానీ సేవ చేసింది ఏం ఉండదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచారంటే ఆయన బాధ్యత ఆయన నిర్వహించాలి. మీరు సేవ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, మీరు ఎంప్లాయ్ అయినప్పుడు మీ ప్రొఫెషన్ మీరు కరెక్ట్గా నిర్వహిస్తే చాలు. మీరు ప్రజలకి అడిషనల్గా సేవ చేయక్కర్లేదు. మీ వృత్తిని మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే అదే పెద్ద సేవ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే సేవ అనుకోరండి, అది నా బాధ్యత అనుకున్నారు కాబట్టి చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారు, ఇంకా చేస్తారు, రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా చేస్తారు. ఆయన ఒకటే, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఎలా, చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం పోటీ చేస్తే అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, మనకి రాజధాని లేదని మొన్నటిదాకా, అంటే రాజధాని కావాలి. ఇప్పుడు వైజాగ్ రాజధాని అనుకున్నాం, అది అవ్వలేదు. ఇంకా ఏదో 2 అనుకున్నాం, అవ్వలేదు. ఇవన్నీ అలా వెనక్కి వెళ్ళిపోతాయి. స్టీల్ ప్లాంట్ అనుకున్నాం, అవ్వలేదు. ఇప్పుడు 1 by 1 అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని వస్తున్నాయి కదా రాష్ట్రానికి. ఇప్పుడు మన బడ్జెట్ లో కూడా మనకంటూ కొంత కేటాయించారు. ఇవన్నీ ఎలా కేటాయించారు? లాస్ట్ 5 years నుంచో 10 years నుంచో రాలేనివి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెక్కేసుకుని చూడండి. లాస్ట్ 10 years నుంచి మన రాష్ట్రానికి ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఈ 7 నెలల్లో రాష్ట్రానికి ఎంత వచ్చింది. నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా అంత గొప్ప పర్సన్ కాకపోతే మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ పొగడరు కదా. ఒక సభలోని నిండు సభలో పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో పొగిడారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గొప్పతనం. మన తెలుగుదేశం తెలుగు పీపుల్ అందరూ ఏంటంటే గర్వపడాల్సిన పరిస్థితి ఇది ఖచ్చితంగా. కానీ పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి అభిమాని నేను. అభిమానిని కాక అభిమాని అనడం కన్నా కూడా అండి ఒక ఆరాధ్యం అనమాట. మేము అందరూ చిరంజీవి ఫ్యాన్స్ అండి. మేము యాక్చువల్గా చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చాం. చిరంజీవి గారిని ఒక సినిమా హీరోగానే అభిమానించేవాళ్ళం. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనలో ఏదో తెలియని ఒక దేవుడు అనే ఫీలింగ్ ఆయన అలాగ ఆరాధ్యంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా కూడా అందులో ఒక నిగూఢమైన ఒక చాలా ఎమోషనల్ అవుతుంటే అనిపిస్తున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైతే ప్రతిపక్షాలు ఎవరైతే ఉంటాయి కదా, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి చాలా నెగిటివ్ అంటే చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇప్పుడు మొన్నటిదాకా నెగిటివ్గా ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా ఇక రాబోయే ఒక 3-4 నెలల తర్వాత ఎవరు చేయరు. మీరు చూడండి, రాబోయే 3-4 నెలల తర్వాత ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన విషయాన్ని పొగుడుతారే తప్ప అసలు నెగిటివ్ గా మాట్లాడే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వచ్చిన తర్వాత ఒకరిని తిట్టడం కానీ, వేరే పార్టీ మీద ప్రతీకారం లాగా లేకపోతే ఏదో అలా కాదు. తప్పు చేస్తే తప్పుని ఆయన ఒప్పుకోరు. అవును, ఇప్పుడు ఏదో నిజంగా చెప్పాలంటే రీసెంట్ నిజంగా అలా మాట్లాడితే నిజంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒకటే వైఎస్ఆర్సీపీని తిట్టాలని ఒక జేయం పెట్టుకుంటే ఏ రకంగా అవుతుంది? కాకపోతే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ మన హోం మంత్రినే తప్పు చేస్తే ఊరుకోలేదు. మరి అందులో మరి గ్రేట్నెస్ అంటే మంత్రి గారు ఏమీ తప్పు చేయలేదు. కానీ ఆ శాఖ పరంగా జరిగిన తప్పుని కూడా మేడం గారు మీరు కొంచెం మీరు స్ట్రిక్ట్ గా ఉండాలి అని మేడం గారికి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. కానీ హోంమంత్రి గారు చేసిన తప్పేం కాదండి, అక్కడ జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలోని ఎన్ని కోట్ల మంది ఉంటామండి, ఒక ఎన్ని వార్డులు, ఎన్ని జిల్లాలు, ఇన్నిట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అనేది ప్రతి దానికి ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టడం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు అవ్వదు కదా. ఇప్పుడు జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నివారించాలి, దానికోసం మనం ఎలాగా ముందుకు వెళ్ళాలన్నది మీరు కొంచెం అగ్రెసివ్గా చేయండి మేడం అని చెప్పి ఆవిడకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేవీ టాక్స్ ఛానల్ నుంచి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని మేము ఎప్పుడు సీఎంగా చూడబోతున్నాం, అదొకటి చెప్పండి చాలు. చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, ఎప్పుడు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారు? నేను అనుకోవడం అండి, పర్సనల్గా నా ఒపీనియన్ అనేది, నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన
ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా సపోర్ట్ చేస్తారండి. బ్యాక్ బోన్ గా ఈయన ఉంటారు. మొన్నే కదా అన్నారు 10 సంవత్సరాల దాకా నేను చంద్రబాబు నాయుడు సీఎం గా చూడాలనుకుంటున్నాను. అంటే నేను అనుకోవడం మేబీ 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతటా ఆయనే ఇంకా నేను చెయ్యలేను అనేయొచ్చు ఐ థింక్. ఎందుకంటే ఆయన వయసు కూడా పెద్ద వయసు అయిపోతుంది. అవును, అందువల్ల ఎందుకంటే ఆయన చాలా మేధాశక్తి ఉన్న వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారికి. ఆయన గురించి మాట్లాడేంత సీన్ మనకు లేదు. కాకపోతే ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నా. నేను అనుకోవడం నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే మన రాష్ట్రం హైదరాబాద్ ఈక్వల్ అయిపోయినా ఎంతో కనీసం 40% మనం ఆ రేంజ్ అందుకుంటాం. తర్వాత దాని తాలూకా ఇంపాక్ట్ ఒక 15 సంవత్సరాల వరకు మన మీద ఉంటుంది. మన పిల్లలు బాగా అంతే అండి. మా పిల్లల జనరేషన్కి వచ్చినప్పటికి బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు, మా ఛానల్కి వచ్చి మీ విలువైన ఒపీనియన్ని మా సబ్స్క్రైబర్స్ తోటి అలాగే పబ్లిక్ తోటి పంచుకున్నందుకు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. మీకు కూడా ధన్యవాదాలండి. మీరు కూడా మంచి వీడియోలు చేస్తున్నారు, మంచి కంటెంట్తోనే. ఇందులో వచ్చే కంటెంట్ చూసి కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేయొచ్చు, కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లోని నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఆ రెండు ఉంటేనే ఎవరైనా గ్రో అవుతారు. అదే రాత్రి అలాగో పగల అలాగే. ఆ రెండు లేకపోతే ఎప్పుడు ఉండదు. నెగిటివ్ గా వచ్చినా కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి, పాజిటివ్ గా వచ్చినా కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. అలా అయితేనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది 14 సంవత్సరాల నుంచి ఆయన ఎంత నెగిటివ్ ఆయన అనిపించారంటే ఎన్ని మాటలు పడ్డారో. నేను పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ గా అసత్య ప్రచారం చేసిన గురించి చెప్తా. కత్తి మహేష్ గారు, తర్వాత ఏమో శ్రీరెడ్డి, ఎంతమంది లేరు, చాలా మంది. పృథ్వీరాజ్ గారు, ఇప్పుడైతే పృథ్వీరాజ్ జనసేనకు వచ్చారు, కానీ చాలా మంది పెద్ద ప్రముఖులతోటి మరి ఏ ప్లానింగ్ తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన వాళ్ళు కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆలీ. కానీ ఈ రోజున మరి 14 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఈ రోజున డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ టు సీఎం లాగే ఆయన ఉంటారు. అంటే ఆ హోదాని ఎప్పుడు ఆయన ప్రదర్శించరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనేదో డిప్యూటీ సీఎం అని ఆయన ఏమి తల ఎగరేయడం అలా ఉండదు. ఎవరో ఏదో అన్నారు వైఎస్ఆర్సీపీ రోజా అసెంబ్లీ గేట్ వస్తాడా పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ అసెంబ్లీ గేటు ఒక్క సీట్ కూడా ఓడిపోకుండా కుండ బద్దలు కొట్టుకుని మరీ వచ్చాడు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే కాను, నేను బేసిక్గా చంద్రబాబు నాయుడు గారి ఫ్యాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే నెగిటివ్ చెప్తున్నా వాళ్ళందరికీ చెప్తున్నా, వాళ్ళ క్యాలిబర్ ఏంటో మీరు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, కానీ పబ్లిక్కి తెలిసి ఏం చేయాలో. మీరు ఎన్ని తిట్టుకున్నా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎలక్షన్ టైంలో చెప్తారు ఏంటనేది. సో అదే జరిగింది. 11 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. మరి ఎంత దారుణంగా ఎందుకు ఓడిపోయారో నాకే అర్థం కాలేదు. బట్ ఎనీహౌ ఇది ఇప్పుడు టాపిక్ గురించి. సో మరొక టాపిక్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బాయ్.